మా విద్యార్థులకు నా ఆశీస్సులు. మన పాఠశాలలో ప్రతి సంవత్సరం మనము అన్ని రకాలైనటువంటి పండుగలు జరుపుకుంటున్నాము. ఆ పండుగల్లో భాగంగా 2 తెలుగు రాష్ట్రాలలో కూడా ప్రాముఖ్యంగా జరుపుకునేటటువంటి రైతుల పండగ ఈ సంక్రాంతి పండగ. ఈ పండగ ముఖ్య ఉద్దేశంలో ఇది సూర్యోదయాన్ని బట్టి, సూర్యుడు ఉదయించేదాన్ని బట్టి ఈ పండగ జరుపుకుంటాము. ఈ పండగ రైతులకు ఉద్దేశించినటువంటిది. పంట పండిన తర్వాత రైతులు తమ ధాన్యాన్ని ఇంటికి తీసుకొని వచ్చి ఆ సుఖ సంతోషాలతో జరుపుకుంటారు. ఈ మధ్యకాలంలో మన విద్యార్థులు మనం కూడా ఈ మట్టితో ఉన్నటువంటి ప్రాముఖ్యతను చాలా తగ్గించుకున్నాము. మట్టిలో మనం నడవడం కానీ, మట్టిలో మనం పనిచేయడం కానీ అన్నీ మర్చిపోయాము. అందుకు దాని యొక్క ప్రాముఖ్యత తెలియజేసేదానికి మట్టితో తయారైనటువంటి ఆ వస్తువులన్నీ కూడా మా విద్యార్థులచే తయారు చేయించాము. అలాగే విద్యార్థుల కళాత్మకమును, నైపుణ్యతను వెలికి తీయాలనే ఉద్దేశంతో వాళ్ళ ద్వారా ముందు కాలంలో వ్యవసాయానికి పనికొచ్చేటటువంటి పనిముట్లను కూడా వాళ్ళతోనే తయారు చేశాము. ఎద్దుల బండి, కొడవలి, రైతు నాగలి ఇవన్నీ కూడా మనము తయారు చేశాము. అలాగే విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమవుతాయి. పిల్లలకు ఎంటర్టైన్మెంట్ కోసం హర్రర్ సినిమాను తలపించే విధంగా ఒక సన్నివేశాన్ని కూడా క్రియేట్ చేశాము. ఇవన్నీ కూడా మా విద్యార్థులలో మానసిక ఉల్లాసానికి, వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చేదానికి ఇవన్నీ నిర్వహించినాము. మా పాఠశాలలో చదువు ఒక్కటే కాదు, అన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్ కూడా అన్నీ ఉంటాయి. అందువల్ల మేము ఈ సంక్రాంతి పండుగను ఇంత ఉత్సాహంగా జరుపుకునేదానికి సహాయకారాలు అందించినటువంటి మా పేరెంట్స్కు, ఉపాధ్యాయులకు ధన్యవాదాలు స్కూల్ ఆవరణంలో శాంతినికేతన్ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, పిల్లలందరికీ, మన ఎండి అయూబ్ ఖాన్ గారికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఎందుకంటే మనము సంవత్సరం జరుపుతుంటాము, కానీ ఈ సంవత్సరము పిల్లలను ఎంటర్టైన్మెంట్ చేసి వాళ్ళతో బొమ్మలు కానీ, కడవలు కానీ, ఇలాంటి ఐటమ్స్ కానీ, గుడిసెలు కానీ కట్టి నేర్పించి వాళ్ళతో ముందుకు నడిపించే మన శాంతినికేతన్ హెడ్ మాస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సార్ ఇటనే పిల్లలకు ఎడ్యుకేషన్ చేసి పిల్లల ఆవరణ ఉత్సాహాన్ని పెంచాలని కోరుకుంటూ